ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక 5-6 మంది రెడ్లు ఉన్నారు అంతే. ఈ సమాజంలో ఉండే రెడ్లు కానీ ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డితో అటాచ్మెంట్ లేదు, అక్కడ వాళ్ళతో కలిసే సందర్భాలు లేవు, వాళ్ళు వేరుగా ఉన్నారు. ఇదంతా కొంచెం రెడ్ సామాజిక వర్గం అంతా కూడా చూసి గమనించి ఎందుకు ఇంత యాటిట్యూడ్, ఎందుకు జగన్లో ఇంత మార్పు వచ్చింది అని అప్పట్టే దూరం అయ్యారు. దూరం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వివేకానంద రెడ్డికి సంబంధించిన మర్డర్ ఇష్యూ కూడా రెడ్ల మీద ప్రభావితం చూపించింది. అవును, ఎందుకంటే గతంలో అప్పట్లో ఎలక్షన్ ముందు నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు చంపాడేమో అని కూడా అనుకున్నారు. అది అడ్వాంటేజ్ అయింది వైసీపీకి. గెలిచారు. గెలిచిన తర్వాత ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీలు వీళ్ళు అడ్డుకోవడము, వీళ్ళు సిబిఐలను బెదిరించడము, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో రెడ్డి సామాజిక వర్గానికి తెలిసిపోయింది. అవును. దాని తర్వాత కొంతమంది దూరం అయ్యారు. తర్వాత షర్మిలకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందనేసి షర్మిల బయటకు వచ్చిందో, సునీతారెడ్డి బయటకు వచ్చిందో, దాంట్లో కొంతమంది రెడ్డి సామాజిక వర్గం కూడా దూరం అవుతూ వచ్చింది. ఇంకొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి బ్రదరు, ఇట్లా కొంతమంది వీళ్ళు ఒరిజినల్ రెడ్స్, వాళ్ళు ఒరిజినల్ రెడ్స్ కాదు అని, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళు రెడ్లు కాదు బాబు, మేము అసలైన రెడ్లము, మా పరువు తీయాకండి, ఏదన్నా మాకు చేస్తే మేము మంచి చేస్తాం, మాకు ఓట్లు వేయడానికి కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. దాంతో కొంతమంది దూరం అయ్యారు. ఇంకొంతమంది అతను క్రిస్టియను, మనకు ఆ ఫ్లేవర్ జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ రెడ్లంతా జగన్మోహన్ రెడ్డి లాగే మనస్తత్వం కలిగి ఉంటారేమో అనుకునే భావనలో కొంతమంది చేశారంటే మనం ఈ ఫ్లేవర్ నుంచి మనం బయట ఉండాలి అనే ఉద్దేశంతో మొన్న ఎలక్షన్స్ లో ఏం చేశారంటే కట్టగట్టేసి ఓట్లన్నీ కూటమికేశారు. అక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ అని చూడలేదు ఎవరు. సహజంగా ఆంధ్రప్రదేశ్ అంటే కుల సమాజం అనుకుంటారు. అవును, అలాంటిది కుల ఏకీకరణ చేసిన వాడు జగన్మోహన్ రెడ్డినేమో.